నీకు మద్దతు దొరకకపోతే ప్రభుత్వంతో నేను పోరాడతానేవాడు నాయకుడు. తొక్కేశారా? తొక్కేసింది, ఓకే ఫైన్, హ్యాపీ, అందరు తొక్కేశారా అని చెప్పుకుని తిరిగేవాడు ఒక నేత. ఎలా అవుతాడండి నేత? ఇతను మహాకుంభంతో ఎదురైనట్టు ఫీల్ అవుతాడు. పూర్ణ కుంభంతో ఎదురయ్యారు నాకు ఇలా తొక్కిచ్చి అని. ఇలాంటి సైకాలజీస్ జనాలకు అర్థం అవ్వవు. ఎలా ఉంటుందంటే ఇంకా కొన్ని తోటల్లోంచి కాయలు తీసుకొచ్చి తొక్కిచ్చుంటే పోయాడు కదా. ఇంపాక్ట్ మస్తుగా ఉంటుంది స్టేట్ మొత్తం. పండు కాదు కదా, కనీసం పిచ్చుకోలేనా తింటాయి, తొక్కిస్తారా? ఏం చెప్పాలండి వీళ్ళందరినీ? ఇదొక ప్రచారానికి ట్రక్కులు పళ్ళు తొక్కించడం. నీకేం పోయిందో, అది మా పొలంలో పళ్ళు అయితే కీప్ క్వైట్. ఈ మాట్లాడే వాళ్ళందరూ నోరు మూసుకోండి. ఒక రైతు పండించే పంట ఎవరిదా? అది భూమి, దాంతో పంచభూతాలు విలువతో వస్తుంది ఒకటి బయటికి. అది కూడా తెలియకుండా తొక్కిచ్చేది నాదైతే నీకేంటి? ఎవడు అసలు? ఒక నేత అనేవాడు ఇలా ఉంటాడా? ఓ పార్టీ ఇలా నుంచోవాలా? తొక్కి చేసుకుంటే వెళ్తామంటే అందరు చూసి ఇదా, ఓ గవర్నమెంట్ కళ్ళు లేపాలంటే మనం తీసుకెళ్ళిపోయి మొత్తం తొక్కిచ్చేసుకోవాలి. ఆ లెక్కన బూతులు మాట నాలికలన్నీ తొక్కేయాలి అప్పుడు ట్రాక్టర్ల కింద. కచ్చ తొక్కుంటూ వెళ్ళిపోవాలా? వీళ్ళు ఎవరంటారు ఇక్కడ గొడ్డలు పెట్టి నరికేస్తామని. అలా కచ్చ తొక్కించుకుంటూ వెళ్ళిపోతే సెట్ అయిపోద్దా? ఒప్పుకుంటారు అప్పుడు? పండుకో న్యాయం, నాలుకో న్యాయమా?